మా ప్రశాంత్ నీలు ఎన్టీఆర్ అన్న ఇంటర్నేషనల్ రేంజ్ మూవీ అట, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందట. మన మైత్రి ప్రొడ్యూసర్ రవి గారు ఇంటర్వ్యూలో చెప్పిర్రు మొత్తం క్లియర్ గా, ఇది మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు దానికి మించే ఉంటదట, ఇన్ని కోట్లు సంపాదించేది తెలియదు అంటాడు. అంటే ఆ రేంజ్ లో ఉందట. అసలే మన నీల్ మావ గురించి తెలిసిందే ఆయన. ఈ ఎన్టీఆర్ అన్న గురించి చెప్తావా, యాక్టింగ్ విశ్వరూపం చూపెడతాడు. ఇక ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కి నీల్ మావ ఎలివేషన్ లకి లేపుతాడు డైరెక్ట్ సినిమాని. నాకు తెలిసి ఇంటర్నేషనల్ మూవీ అంటే ఏదైనా పీరియాడిక్ డ్రామాగా వచ్చే స్టోరీ. నేను అనుకునేది అయితే రూరల్ బ్యాక్ డ్రాప్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్ లో పోదు, అట్లా పీరియాడిక్ డ్రామా కానీ ఏదైనా యాక్షన్ సినిమా అయితేనే ఇట్లా ఇంటర్నేషనల్ లెవెల్ లో పోతుంది, మంచిగా పెద్ద కలెక్షన్ లో వస్తాయి. ఇక చూడాలి. మళ్ళీ బీజిఎం ఇక తెలిసిందేనా, రవి బస్రు బీజిఎం కేజీఎఫ్ ఏ లెవెల్ కొట్టిండు. సలారు ఇప్పటికి కూడా వింటారు సలార్ అయితే ఇంకా ఘోరం. అది ఆ లెవెల్ లో కొట్టిండు అనుకో బీజిఎం, ఇక కథమే. ఇక ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కి లేస్తాయి డైరెక్ట్ థియేటర్ల బాక్సులు వలుగుడే. మరొక ఇంటర్వ్యూలను అయితే ఇట్లా చెప్పిండు, ఇంటర్నేషనల్ మూవీ బాగా కలెక్షన్ చేస్తుంది, ఊహించిన దానికైతే ఎక్కువ ఉంటది అని చెప్పిండు. ఇక మరి చూడాలి. మూవీ అయితే షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది, మొన్న ఒక 2-3 ఫోటోలు పెట్టిర్రు. ఇక చూడాలి మరి ఏ రేంజ్ లో ఉంటది, ఏం కథ ఉంటది. ఎన్టీఆర్ అన్న లుక్ కథ ఫోటోలోనే వేరే ఉంది లుక్. ఇక మనకు నీలిమాకు ఒకటే కలర్, బ్లాక్ కలర్ మొత్తం పూసి పారేస్తాడు, బ్లాక్ కలర్ రెడీ కాడికి. ఇక బ్లాక్ కలర్ లో యాక్టింగ్ చేస్తే ఏముంటాడు ఎన్టీఆర్ అన్న వేరే లెవెల్ ఉంటది. ఆల్రెడీ బీజిఎం వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయట, ఇవో ట్యూన్లు బాగానే ఉన్నాయట. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిర్రు. ఇక చూడాలి. కానీ ఏదో సైలెంట్ గా చేస్తారు, అంత హైప్ అత్తలేదు. సలారు కేజీఎఫ్ ఉన్నంత హైప్ రాలేదు, ఏదో సైలెంట్ గా వేసుకుంటూ పోతారు అంతే. మరి చూడాలి ఎట్లుంటుందో, టీజర్ వచ్చేదాకా కూడా తెలియదు. ఈ యొక్క లుక్ అత్తే తెలుస్తుంది, చూద్దాం.